హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లెసన్లో మనం కాంప్లెక్స్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో ఏంటంటే కాంప్లెక్స్ డేటా టైప్ యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్ యూసేజెస్ ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంగ్దీ అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఒక కొత్త డేటా టైప్. ఇంట్ ఫ్లోట్ అనేది చాలా కామన్ డేటా టైప్స్. ఒకవేళ మీరు C++, జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి వచ్చి ఉంటుంటే ఆబ్వియస్లీ ఇంట్ ఫ్లోట్ అనేది మీకు ఆల్రెడీ అక్కడే అవగాహన ఉంటుంది. సో పైథాన్లో ఇంట్ ఫ్లోట్ మీద అంత ఇబ్బంది ఉండదు. బట్ కాంప్లెక్స్ అనేది ఒక కొత్త డేటా టైప్ అండ్ ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. సో దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసం హ్యావ్ పేషెన్స్, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్లో అయితే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, అది అసలు మిస్ అవ్వద్దు. So let's try to understand what is complex data type. Complex is one of the Python's predefined classes. అంటే పైథాన్లో ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంది కాంప్లెక్స్ అని చెప్పి, అండ్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఫర్ దట్ క్లాస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్, అండ్ ఇది ఒక ఫండమెంటల్ డేటా టైప్. ద పర్పస్ ఆఫ్ కాంప్లెక్స్ డేటా టైప్ ఈస్ టు స్టోర్ కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఒక నంబర్ని 2 పార్ట్స్లో స్టోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నోటేషన్ ఇచ్చి చూడండి, A+B J అంటే ఏ అనేది ఒక వాల్యూ, బి అనేది ఒక వాల్యూ, అండ్ జేని ఏంటంటే ఇమాజినరీ యూనిట్ అంటాం అక్కడ. సో ఈ A+BJ ఆర్ A-BJ ఇలా స్టోర్ చేస్తాము. ఏని మనం ఏంటంటే రియల్ పార్ట్ అని చెప్పి అంటాను, బీని ఏంటంటే ఇమాజినరీ పార్ట్ అంటాము, అండ్ జే రిప్రజెంట్స్ √(-1) ఇమాజినరీ యూనిట్ అని చెప్పి అంటాం. సో ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఇంటర్నల్లీ స్టోర్డ్ యాజ్ ఫ్లోట్ వాల్యూస్. అంటే ఇంటర్నల్గా అవి ఫ్లోట్ కింద స్టోర్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు A = 2 + 3J అని రాశారనుకోండి, అప్పుడు ఇంటర్నల్గా ఏంటంటే ఈ 2 అనేది రియల్ పార్ట్ 2.0 కింద స్టోర్ అవుతుంది, అండ్ 3 అనేది ఏంటంటే 3.0 కింద స్టోర్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఇమాజినరీ అండ్ రియల్ పార్ట్స్ని యాక్సెస్ చేయాలంటే మీరు రియల్ IMAG అనే అట్రిబ్యూట్స్ని యూస్ చేసి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కావాలంటే రియల్ పార్ట్ని, ఇమాజినరీ పార్ట్ని సెపరేట్గా. సింటాక్స్ కూడా ఇచ్చాను, అండ్ ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ పూర్తయిన తర్వాత మీకు కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. నేను స్లైడ్ మీద ఆల్రెడీ ముందుగా రాసిన ఎగ్జాంపుల్స్ని చూపిస్తూ ప్రాక్టికల్గా మీ ఎదురుగుండా కూడా రాసి చూపిస్తాను. ఓకే, సో నేను పైథాన్ కంబైన్డ్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేశాను. ఇక్కడ A = 2 + 3J ఈ విధంగా ఏంటంటే కాంప్లెక్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసి దాంట్లో డేటాని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రింట్ ఏ అండ్ టైప్ ఆఫ్ ఏ అనగానే ఏ యొక్క వాల్యూ, ఏ యొక్క డేటా టైప్ ప్రింట్ అవుతుంది. చూడండి, ఏ యొక్క వాల్యూ 2 + 3J అండ్ డేటా టైప్ ఏంటంటే ఏ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ క్లాస్ అండ్ ద క్లాస్ నేమ్ ఈజ్ కాంప్లెక్స్. ఓకే, A = 2 - 3J. ఓకే, అండ్ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒక కాంప్లెక్స్ నెంబర్ని స్టోర్ చేసుకోవచ్చు. సో క్లియర్ కట్గా నేను మీకు అదే చూపించాను. ఓకే, ఈ స్లైడ్ మీద ఇంకోటి చాలామంది మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఐని వాడతారు. సో ఇక్కడ మీరు ఏంటంటే 2 + 3I అని రాస్తే అది సింటాక్స్ ఎర్రర్స్ ఇస్తుంది, తీసుకోదు ఏంటంటే. సో మీరు ఖచ్చితంగా J అనే రాయాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఈ ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్లో ఏంటంటే డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే A = 1.2 + 3.5J. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా J అనేది రాయాలి. ఓకే, అదేవిధంగా మీరు కావాలంటే ఏని ప్రింట్ చేయండి, అలాగే టైప్ ఆఫ్ ఏని కూడా ప్రింట్ చేయండి. సో 1.2 + 3.5J అని చెప్పి ప్రింట్ అయింది. సేమ్ అదేవిధంగా మీరు మైనస్ ఇచ్చి కూడా ట్రై చేయొచ్చు. అండ్ నేను అప్ యారో యూస్ చేస్తున్నాను సో దట్ ఆల్రెడీ ప్రీవియస్లీ టైప్ చేసిన కమాండ్ అనేది నాకు మళ్ళీ స్క్రీన్ మీద వస్తుంది, అండ్ ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. దీని గురించి మీరు అంటే ఇది మీరు అప్ యారో, డౌన్ యారో ఉపయోగించి ఈ ఓల్డ్ కమాండ్స్ని యాక్సెస్ చేయలేకపోతున్నారంటే నేను ఒక వీడియో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను, ఐడియల్లీ హిస్టరీ అని చెప్పి. ఓకే, అది ఒకసారి చూడండి సో దట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మీకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అప్ యారో, డౌన్ యారో ప్రెస్ చేసి మనం ప్రీవియస్గా రాసిన కమాండ్స్ని ఎలాగ తెచ్చుకోవచ్చు అని చెప్పి. అదేవిధంగా నేను ఇప్పుడు ఓన్లీ ఒక రియల్ పార్టే స్టోర్ చేయాలి. రియల్ పార్ట్ అంటే ఏమవుద్ది, ఒక
ఒక ఇంటీజర్ నెంబర్ స్టోర్ చేయగానే ఇది ఏమవుతుంది, ఒక ఇంటీజర్ వాల్యూ అయిపోతుంది. అలాగే 2.5 అనగానే ఫ్లోట్ వాల్యూ అయిపోతుంది. సో ఇంకా రియల్ నెంబర్ని స్టోర్ చేయడం అవ్వదు. మీరు కావాలంటే ఇమాజినరీ నెంబర్ని స్టోర్ చేస్తారు, లైక్ 5J అంటాను. ఓకే, సో ఇప్పుడు ఏ అనేది ఏంటంటే ఒక కాంప్లెక్స్ టైప్. కావాలని చూడండి 5J ప్రింట్ అయింది. ఇప్పుడు నాకేంటంటే ఈ ఈ ఏ యొక్క ఇమాజినరీ పార్ట్ని అదేవిధంగా ఈ యొక్క రియల్ పార్ట్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ అని చెప్పి ఏ డాట్ రియల్ అనగానే రియల్ పార్ట్ ప్రింట్ అవుతుంది, అది 0.0 అవుతుంది, ఎందుకంటే మీరు డైరెక్ట్గా 5J అని స్టోర్ చేశారు. అండ్ ప్రింట్ ఏ డాట్ IMAG అని రాయండి. సో 5.0 అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏంటంటే ఒక నెగటివ్ ఇమాజినరీ నెంబర్ని స్టోర్ చేసి కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. అలాగే ఇమాజినరీ పార్ట్ని రియల్ పార్ట్స్ని, అంటే రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి దాని గురించి కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపించాను. కావాలంటే చూసి ప్రాక్టీస్ చేయండి. లేదా ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. A = 2 + 3J or 3J అండ్ ప్రింట్ ఏ డాట్ రియల్. ఓకే, రియల్ పార్ట్ ప్రింట్ అవుద్ది. అండ్ ఏ డాట్ IMAG ఇమాజినరీ పార్ట్ ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మీరు కావాలంటే A = 2.5 + 3.5J ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ప్రింట్ ఏ డాట్ రియల్. అదేవిధంగా ప్రింట్ ఏ డాట్ మీరు ఇమాజినరీ ఇలా అని పూర్తిగా రాయొద్దు. ఇజ్ ఇట్ క్లియర్? అది ఇమాజినరీ అట్రిబ్యూట్ లేదు, IMAG అనే రాయాలి. ఓకే, ఈ విధంగా. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ని కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ A = 1.5J అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నాను. B = 2.3J అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నాను. C = A + B అని ఎడిషన్ పెర్ఫామ్ చేశాను. ఇప్పుడు C వాల్యూ ఏంటో ప్రింట్ చేయండి. C ఆఫ్ టైప్ ఆఫ్ C. సో ఎడిషన్ ఇచ్చాను కాబట్టి 1 + 2 3, 5 + 3 8. సో 3.8J అని చెప్పి ప్రింట్ అవుద్ది. చూడండి ఒకసారి. అదేవిధంగా మీరు మైనస్ ఆపరేషన్ని కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సో మైనస్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మీకు చూడండి C వాల్యూ ఎంత అయింది, -0.79998J. అదేవిధంగా A = 2.5J అండ్ B = 1.5J. C = A - B అండ్ ప్రింట్ ఆఫ్ C, టైప్ ఆఫ్ C ప్రింట్ చేయండి. సో 1J. అదేవిధంగా మీరు కావాలంటే మల్టిప్లికేషన్ పెర్ఫామ్ చేయొచ్చు. C = A × B. సో C వాల్యూ ప్రింట్ చేయండి. -3.75 + 0J. అదేవిధంగా డివిజన్ని కూడా పెర్ఫామ్ చేయొచ్చు. బట్ మీరు ఇది అసలు ఎలా వచ్చిందని చెప్పి ఆలోచించుకోవచ్చు. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ లాగా డైరెక్ట్గా ఈ రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేయడం సబ్స్ట్రాక్ట్ చేయడం అలా జరగదు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉంటుంది కదా, ఆ విధంగా పెర్ఫామ్ అవుతుంది. సో మీరు పని చేస్తాను, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ChatGPT ఓపెన్ చేశాను. దీంట్లో ఏం చేస్తారంటే ఎక్స్ప్లైన్, ChatGPTలో ప్రాంప్ట్ రాయండి. ఎక్స్ప్లైన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్స్ ఆన్ కాంప్లెక్స్ డేటా టైప్ ఇన్ పైథాన్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ రాయండి. సో ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇదే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఏ అండ్ లైక్ కాంప్లెక్స్ నెంబర్స్ 2 పార్ట్స్ ఉంటాయి. A, B రియల్ ఇమాజినరీ డినోట్స్ √(-1). చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంది ఇక్కడ 3 + 2 1 + 4J. అండ్ ఇది మల్టిప్లికేషన్. చూసారా, అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరుగుతుంది ఆ విధంగా. అదేవిధంగా ఇది డివిజన్. ఒకసారి ఈ విధంగా మీరు ఇచ్చి క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ మ్యాథమెటికల్ రిలేటెడ్ కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ దీంట్లో టైం స్పెండ్ చేసి ఇజ్ ఇట్ క్లియర్ వీడియోని అనవసరంగా లెంగ్తీ చేయడం ఎందుకని చెప్పి
నేను డివిజన్ గురించి మల్టిప్లికేషన్ గురించి నేను మీకు డైరెక్ట్గా చూపించి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ChatGPT ద్వారా మీకు ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని ఎలా యాక్సెస్ చేయగలుగుతామని చూపించాను. ఇమాజినరీని పూర్తిగా రాయకూడదు, IMAG అనేది రాయాలి. ఎందుకంటే రియల్ అండ్ IMAG అనేది ప్రీడిఫైన్ అట్రిబ్యూట్స్ ఏంటంటే అవి కాంప్లెక్స్ అనే క్లాస్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఎలా పెర్ఫామ్ చేయాలి, ఎడిషన్ చూపించాను, సబ్ట్రాక్షన్ చూపించాను. మీరు కూడా చూడొచ్చు ఏంటంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఏంటంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. బట్ దీనికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ChatGPT ద్వారా తెలుసుకోండి. ఎందుకంటే బేసిక్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ యూజ్ J లోయర్ కేస్ ఆర్ క్యాపిటల్ లెటర్ ఫర్ ద ఇమాజినరీ పార్ట్ అండ్ డోంట్ యూజ్ I లైక్ ఇన్ మ్యాథమెటిక్స్ లాగా I వాడద్దు. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో I వాడతారు. ఇమాజినరీ అని చెప్పి ఒక అట్రిబ్యూట్ లేదు, IMAG అనేది ఉంది. సో IMAG అనే అట్రిబ్యూట్ని వాడండి. అండ్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని సపోర్ట్ చేస్తాయి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వాటిని క్లియర్గా చూపించాను మీకు. అవి రిలేషనల్ ఆపరేటర్స్ని సపోర్ట్ చేయవు, అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఇట్ క్లియర్ వీటి ఈ విధంగా. నెక్స్ట్ అసలు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎక్కడ యూస్ చేయడం జరుగుతుంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సైంటిఫిక్ కంప్యూటింగ్లో అంటే ఫిజిక్స్, ఇంజనీరింగ్, క్వాంటమ్ మెకానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్లో, ఆడియో, రేడియో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోను, మ్యాథమెటిక్స్, సాల్వింగ్ ఈక్వేషన్స్ దట్ హ్యాస్ నో రియల్ సొల్యూషన్స్, అలాగే కంట్రోల్ సిస్టమ్స్లో. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఒక వేరియబుల్లో 2 నంబర్స్ ఎందుకు స్టోర్ చేస్తాం. ఇప్పుడు మీరు కోల్డ్ వాటర్ని, హాట్ వాటర్ని మిక్స్ చేస్తున్నారు, అంటే 2 కలిపితే ఒక ఐటమ్ కింద ఉంది. బట్ కోల్డ్ వాటర్ ఒక టెంపరేచర్ ఒకటి ఉంటుంది, హాట్ వాటర్ ఒక టెంపరేచర్ ఒకటి ఉంటుంది ఏంటంటే. సో హాట్ వాటర్ ఏంటంటే టెంపరేచర్ని రియల్ పార్ట్లో పెట్టండి, కోల్డ్ వాటర్ టెంపరేచర్ని ఇమాజినరీ పార్ట్లో పెట్టండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒకే వేరియబుల్లో 2 వాల్యూస్ని స్టోర్ చేయాలి. ఇంకా కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. క్రికెట్ స్కోర్ స్టోర్ చేయాలి, రియల్ పార్ట్లో రన్స్ని, ఇమాజినరీ పార్ట్లో వికెట్స్ని. అంటే ఒక ప్లేయర్ ఒక రన్స్ని, వికెట్స్ని స్టోర్ చేయాలి. లేదా ఒక బుక్లో చదివిన పేజెస్, చదవలేని పేజెస్ రెడ్, పేజెస్ లెఫ్ట్. అదే ఒక బాస్కెట్లో ఫ్రూట్స్ ఉన్నాయి. సో రియల్ పార్ట్లో యాపిల్స్ని, ఇమాజినరీ పార్ట్లో బనానాస్ని. సో దీన్ని బట్టి అంటే ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, ఎన్ని బనానాస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. అండ్ ఈ సబ్జెక్ట్ అనేది ప్యూర్లీ రిలేటెడ్ టు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఉంటే, వాటి మీద మంచి అవగాహన ఉంటే, కాంప్లెక్స్ నెంబర్ మీద మీరు ఇంకా డీటెయిల్గా వర్క్ చేసి, మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్ లైన్లో కాంప్లెక్స్ నెంబర్ గురించి మీకు తెలిసింది ఏదైనా ఉంటే రాయండి. అది మిగతా సబ్స్క్రైబర్స్ చూసి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి ఈ వీడియో సిరీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్ గైస్.